ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా బలవంతపు మత మార్పిళ్లపై అనేక ఫిర్యాదులొస్తున్నాయి. కేవలం పట్టణాల్లోనే కాకుండా గ్రామ స్థాయిలో కూడా ఈ మత మార్పిళ్లకు పాల్పడుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఎవ్వరైనా తమకు ఇష్టమొచ్చిన మతాన్ని స్వీకరించడం వారి హక్కు. అలా ఎన్నో మతాల ప్రజలు మన దేశంలో ప్రశాంతంగా బతుకుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఏపీలో జరుగుతున్న బలవంతపు మత మార్పిళ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎక్కడా బలవంతపు మత మార్పిళ్లు ఉండకూడదని, ఆ దిశగా దేవాదాయ శాఖ కార్యక్రమాలు అమలు చేయాలని ఆదేశించారు. అంతేకాదు ఆలయాల్లో అన్యమతస్థులు ఉద్యోగులుగా ఉండకూడదని తేల్చి చెప్పారు. అసలు ఈ వివాదం ఇంతలా చర్చకు రావడానికి కొన్ని ముఖ్య కారణాలున్నాయి. అదేమిటంటే, వైసీపీ అధికారంలోకి వచ్చాక టీటీడీ పాలక మండలి చైర్మన్ గా భూమా కరుణాకర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. అయితే ఈ అంశంపై రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది. కరుణాకర్ రెడ్డి అన్యమతస్థుడని, ఆయనకు ఎలా టీటీడీ చైర్మన్ పదవి ఇస్తాడని హిందూ సంఘాలు, ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో విమర్శించారు. అంతేకాదు కరుణాకర్ రెడ్డి కూతురు పెళ్లి క్రైస్తవ మత ఆచారం ప్రకారం జరిగిందంటూ ఆ ఈవెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది, హిందూ సంఘాలు పెద్ద ఎత్తున అప్పటి టీటీడీ చైర్మన్ పై విమర్శలు గుప్పించారు. వీటితో పాటు తిరుమలలో కూడా అన్యమతస్థులు సిబ్బందిగా పనిచేస్తుండటం వెలుగులోకి రావడంతో ఈ వివాదం మరింతగా ముదిరింది. గత 5 ఏళ్లలో ఏపీలోకి అనేక హిందూ ఆలయాల్లో ఉన్న విగ్రహాలు ధ్వంసమైపోయాయి. దీంతో వైసీపీపై హిందూ వ్యతిరేక పార్టీ అనే ముద్ర పడింది. వైసీపీపై, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిపై ఉన్న మరో పెద్ద ఆరోపణ ఏమిటంటే, గ్రామ స్థాయిలో మత మార్పిళ్లకు వైసీపీ నేతలు ప్రోత్సహించారని, డబ్బు, ఇతర ఆశలు చూపి అమాయకులను మతం మార్పించారని ప్రతిపక్ష నేతలు విమర్శలు చేశారు. స్వతహాగా మతం మారితే తప్పులేదని, కానీ ఇలా బలవంతంగా మార్చి ఏం సాధిస్తారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ఇదే అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తావించారు. హిందూ దేవాలయాలను పరిరక్షించుకోవాలని, తాను ఏ మతానికి వ్యతిరేకం కాదని, కానీ బలవంతంగా మత మార్పిళ్లు చేయటం సరికాదని అన్నారు. ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వంలోకి రావడంతో ఈ వివాదాలకు బ్రేక్ వేయాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఆలయాల్లో అన్యమతస్థులు ఉద్యోగులుగా ఉంటే హిందువుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని సీఎం వ్యాఖ్యానించారు. ఆలయ భూముల్లో ఆక్రమణలు తొలగింపు, దేవాదాయ ఆస్తుల పరిరక్షణకు ఓ కమిటీ వేసేలా ప్రతిపాదన సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆక్రమణల్లో ఉన్న 87,000 ఎకరాల దేవాదాయ భూములకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, న్యాయపరంగా కేసులు ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై నివేదిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికైనా ఈ మత వివాదాలు గాడిలో పెట్టేలా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి పబ్లిక్ కోట్ న్యూస్.